చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మురళీరెడ్డిపై విచక్షణరహితంగా దాడి చేశారు. రాత్రి 30 మందికి పైగా దుండగులు ఒకేసారి మురళీరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన్ను విచక్షణరహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మురళీరెడ్డిని పరామర్శించారు. హుటాహుటిన మురళీరెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది ముమ్మాటికి టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ ఆధ్వర్యంలో జరిగిన దాడినని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్షగట్టి హత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మురళీరెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు మురళీరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. రాత్రి 30 మందికి పైగా దుండగులు ఒకేసారి మురళీరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన్ను విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మురళీరెడ్డిని పరామర్శించారు. హుటాహుటిన మురళీరెడ్డిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది ముమ్మాటికి టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ ఆధ్వర్యంలో జరిగిన దాడినని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్షగట్టి హత్యాయత్నానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మురళీరెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మెడకాడ నుంచి